జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. పేటీఎం దీని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. మొబైల్ ఉన్న వారందరికీ ఇది సుపరిచితమైన యాప్. అయితే చాలా మందికి దీని ఫుల్ ఫామ్ ఏంటో తెలియదు. పేటీఎం అంటే పే త్రూ మొబైల్ అని అర్థం. దీని ట్యాగ్ లైన్ పేటీఎం కరో. ఈ స్లోగన్తోనే పేటీఎం భారత్లో బాగా పాపులర్ అయ్యింది. కోట్లాది మంది ప్రజలు ఈ పేటీఎం ద్వారానే డిజిటల్ పేమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదంతా గతం. తాజాగా ఆర్బీఐ పేటీఎంపై ఉన్నట్లుండి కఠిన ఆంక్షలు విధించింది. లావాదేవీలను నిలిపివేసింది. టాపప్స్ ను ఆపేసింది. దేశంలో డిజిటల్ లావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన పేటీఎం ఈ పరిస్థితికి రావడానికి కారణమేంటి? అసలు దీని కథ ఏంటి? భారత్లో దిగ్గజ కంపెనీగా ఎదిగిన పేటీఎం ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోయింది? ఊహించని ఈ ఎదురు దెబ్బకు కారణమేంటి? విజయ్ శేఖర్ శర్మ. ఈయనే పేటీఎం వ్యవస్థాపకుడు. దేశంలో యంగెస్ట్ బిలియనర్ విజయ్. ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న నగరానికి చెందిన స్కూల్ టీచర్ కొడుకు విజయ్ శేఖర్ శర్మ. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో పుట్టిన విజయ్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్కూలింగ్ చేశాడు. చిన్నతనంలోనే బాలమేధావిగా పేరు సంపాదించాడు. ఆ తర్వాత ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత కొంతకాలం 10 to 6 జాబ్ చేశాడు. ఆ తర్వాత మొదటిసారిగా విజయ్ శేఖర్ శర్మ indiasite.net అనే వెబ్సైట్ ను రూపొందించాడు. ఇది బాగా క్లిక్ అయింది. దానిని $1 బిలియన్ విక్రయించాడు. ఆ తర్వాత .com వేవ్ అనే మరో వెబ్సైట్ ను రూపొందించాడు. అది కూడా బాగా సక్సెస్ అయింది. అనంతరం 197 కమ్యూనికేషన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసేందుకు 2000 సంవత్సరంలో శర్మ 8 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. ఇదే పేటీఎం పేరెంట్ కంపెనీ. ప్రారంభంలో 197 కమ్యూనికేషన్స్ డిజిటల్ గూడ్స్ సర్వీసెస్ ను అందించింది. అంతా బాగానే జరుగుతోంది. అయితే విజయ్ శేఖర్ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో 2010లో $2 మిలియన్ పెట్టుబడితో పేటీఎం ను లాంచ్ చేశాడు. 2013లో డెబిట్ కార్డ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ పేమెంట్స్ కు పేటీఎం సేవలను విస్తరించాడు. 2014లో పేటీఎం వాలెట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాడు విజయ్ శేఖర్ శర్మ. ఇది పెద్ద హిట్ అయింది. ఈ ఒక్క వాలెట్ తో రైలు టికెట్, ఊబర్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్, మెట్రో కార్డ్ ఫీజ్, వాటర్ బిల్ చెల్లించే వెసులుబాటు కలిగింది. దీంతో ఇది ఓ విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. దీంతో మెల్లిమెల్లిగా పేటీఎం కు యూజర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2014లో 11 మిలియన్ యూజర్లు ఉండగా ఈ ఒక్క మార్పుతో 2015కి పేటీఎం యూజర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఇదే క్రమంలో 2016లో భారత్లో డిమోనిటైజేషన్ రావడంతో పేటీఎం ఒక్కసారిగా అంతకంతకు ఎదిగిపోయింది. ప్రతిరోజు 400 మిలియన్ల యూజర్లను, 25 మిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. డిజిటల్ పేమెంట్స్ తో పేటీఎం అంచెలంచెలుగా ఎదిగింది. లక్షలాది మంది వ్యాపారులు పేటీఎం ను వినియోగించడం మొదలుపెట్టారు. ప్రజలు క్యాష్ కోసం వెయిట్ చేయకుండా QR కోడ్ స్కానింగ్ తో పేమెంట్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇది సింపుల్ పద్ధతి కావడంతో ప్రతి ఒక్కరూ పేటీఎం వినియోగించడం మొదలుపెట్టారు. పేటీఎం అంచెలంచెలుగా ఎదుగుతుండటంతో టాప్ ఇన్వెస్టర్లైన అలీబాబా, యాంట్ గ్రూప్, సాఫ్ట్ బ్యాంకులు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ క్రమంలో 2021లో పేటీఎం IPO ఇండియాను లాంచ్ చేసింది. IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇది భారత చరిత్రలోనే అత్యంత పెద్దదైన IPO. దీంతో 18,300 కోట్లకు పేటీఎం బిజినెస్ చేరుకుంది. 2021లో పేటీఎం IOP ఒక్క షేర్ ప్రైజ్ $2,150 చేరుకుంది. అయితే ఏమైందో ఏమో క్రమంగా షేర్ పడిపోతూ వచ్చింది. అలా ఒక్క రోజులోనే 40,000 కోట్ల ఇన్వెస్టర్ల సొమ్మంతా కూడా ట్రేడింగ్ లో తుడిచిపెట్టుకుపోయింది. IPO భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఇది పేమెంట్ కు పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. డైరెక్షన్ సరిగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు, వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చిన 2017లోనే KYC గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినందుకు గాను పేటీఎం కు మొదటిసారిగా RBI నుంచి వార్నింగ్ అందింది. అయినా ఏ మార్పు లేకపోవడంతో 2018లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేసే వీలు లేకుండా పేటీఎంపై RBI ఆంక్షలు విధించింది.
పేటీఎం వెంటనే స్పందించి కంప్లైంట్ రిపోర్ట్ ను సబ్మిట్ చేసింది. ఆ ఏడాది చివరిలోనే ఆ బ్యాన్ ను ఆర్బీఐ లిఫ్ట్ చేసేసింది. బ్యాంకు తప్పుడు సమాచారాన్ని అందించిందని ఆర్బీఐ మళ్లీ 2021లో పేటీఎం కు ₹1 కోటి ఫైన్ విధించింది. దీంతో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఏడాది చివరిలో మరిన్ని వయోలేషన్స్ ను ఆర్బీఐ గుర్తించింది. అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు, సాంకేతికత లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఆర్బీఐ ఎక్స్టర్నల్ ఆడిట్ కు పిలుపునిచ్చింది. అయినా పేటీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు, లోపాలను సరిచేయలేదు. దీంతో 2003లో మరోసారి ఆర్బీఐ పేటీఎం కు ₹5 కోట్ల పెనాల్టీ వేసింది. గత 2 ఏళ్లుగా ఆర్బీఐ ఎన్నో వార్నింగ్లు ఇచ్చింది, 2 సార్లు భారీ ఫైన్లు వేసింది. అయినా పేటీఎం పనితీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో బ్యాంకింగ్ సేవలు నిలిపివేయాలని, ఎలాంటి డిపాజిట్లు సేకరించవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదని తేల్చి చెప్పేసింది. వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల వంటి వాటిల్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాపప్స్ చేయకూడదని తెలిపింది. ఈ బ్యాంకు కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ప్రకారమే చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీంతో వినియోగదారులు, 40 మిలియన్ల వ్యాపారులు వేరే యాప్స్ కు మైగ్రేట్ అవుతున్నారు. భారత్ డిజిటల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన పేటీఎం చేసిన ఒకే ఒక్క తప్పే దాని కొంప ముంచినట్లయింది, అతఃపాతాళానికి పడిపోయేలా చేసింది.